మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది. గేమ్ చేంజర్ ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో రామ్ చరణ్ ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే పెద్ది చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ సాంగ్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ డ్రామా చిత్రం వచ్చే ఏడాది మార్చి 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే పెద్దికి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోర్ను ఎదుర్కోబోతోంది. బాలీవుడ్లో పెద్ది విడుదల తేదీకి ఒక్క వారం ముందు రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ విడుదల కానుంది. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిందీ మార్కెట్లో అత్యధిక క్రేజ్ ఉంది. దీంతో పాన్ ఇండియా మార్కెట్లో దీనికి తిరుగులేని ఓపెనింగ్స్ ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్దికి అత్యంత గట్టి పోటీ ఈ సినిమా నుంచే ఉండనుంది. అలాగే బాలీవుడ్లో విజయవంతమైన ఫ్రాంచైజీ ధమాల్ 4 కూడా మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ దేవ్గన్ వంటి స్టార్ నటుడు కామెడీ జానర్ కావడం నార్త్ ఇండియాలో ధమాల్ 4కి అడ్వాంటేజ్ గా మారనుంది. వీటితో పాటు రణవీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ 2 మార్చి 19న రిలీజ్ కానుంది. మొదటి భాగం దురంధర్ విడుదలైన 3 నెలల్లోనే సీక్వెల్ రావడం, అందులోనూ ఈద్ పండుగ సందర్భంగా విడుదలవుతుండడం ఈ చిత్రంపై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ 3 సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిస్తే మార్చి 27న వచ్చే పెద్ది హిందీ ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక పెద్ది నుంచి ఇటీవలి విడుదలైన చికిరి చికిరి సాంగ్ దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన అందుకుంది. 100 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులు, మాస్ బీట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో మాస్ మార్కెట్లో చరణ్ రేంజ్ మరోసారి నిరూపితమైంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చరణ్ కు జోడీగా నటించడం, ఈ కొత్త కాంబినేషన్ చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండడం ఈ సినిమా స్థాయిని మరింత పెంచింది. మార్చి 26న రావాల్సిన మరో పాన్ ఇండియా చిత్రం పారడైజ్ షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది పెద్దికి బాక్సాఫీస్ వద్ద కొంత ఊరటనిచ్చే అంశం. అయితే బాలీవుడ్ లో గట్టి పోటీని ఎదుర్కోబోతోన్న నేపథ్యంలో చెర్రీ క్రీజ్, రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు దర్శకత్వం వంటి అంశాలు ఈ సినిమాకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో వేచి చూడాలి.